విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న CUET ఎగ్జామ్స్పై ఎన్టీఏ గుడ్ న్యూస్తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2025 ప్రవేశాలకు అప్లికేషన్ డేట్ని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ఎన్టీఏ నోటీసు కూడా విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించనున్న CUET పీజీ 2025 ప్రవేశ పరీక్షలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల తేదీని 8కి పొడిగించగా ఎగ్జామ్ ఫీజు పేమెంట్ డేట్ని కూడా 9వ తేదీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్ష మార్చి 13, 2025 నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి. CUET పీజీ పరీక్ష ద్వారా MA, MSc, MTech, MCom, MFA కాకుండా MBA, LLB, BEd, MEDతో పాటు LLM లాంటి కోర్సెస్ చేసే అవకాశం ఇస్తుంది. మొత్తంగా 157 సబ్జెక్టులో CUET పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్తో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలు పీజీ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు కేంద్ర మాధ్యమంలో నడుస్తున్న విద్యా సంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. ఇక దీంతో పాటు ఈ ఏడాది ఎన్టీఏ ఎగ్జామ్లో కూడా అనేక మార్పులు చేర్పులు చేసింది. అందులో ముఖ్యంగా 150 నిమిషాలను 90 నిమిషాలకు తగ్గించింది. అదేవిధంగా కొన్ని పేపర్స్లలో న్యూ టాపిక్స్ కూడా యాడ్ చేసింది. అప్లికేషన్ ఫీజుతో పాటు పరీక్ష కేంద్రాలను కూడా 2 నుంచి 4కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న 312 పరీక్ష కేంద్రాల్లో మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ పరీక్షకు తేదీలు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్లికేషన్కు 2 రోజులే గడువు ఉన్నందున విద్యార్థులు బిజీగా ఉన్నారు.